కదా సార్. ఐ థాట్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. కొద్ది 10 సంవత్సరాలుగా మినిస్టర్ చేసిండు, వచ్చింది సార్. ఆయన హాస్పిటల్ పోయిండు కంప్లీట్ సార్. ఎల్లారెడ్డిలో మీరు ఈరోజు ఏ ఎంక్వైరీ పెట్టండి సార్. ఇది పర్సనల్ ప్రాబ్లంతో వాళ్ళు డాక్టర్ ఇష్యూ అయింది. అక్కడ గవర్నమెంట్ సమస్య లేదు, ఎమ్మెల్యే సమస్య లేదు. వినండి విను, ఆగవా. మొన్న మున్సిపాలిటీలో వచ్చి మాట్లాడి నా గురించి పొట్టుగా ఒకటి సీట్ వచ్చింది సార్. వీళ్ళకి 12 వార్డులు ఉంటే ఆయన నా గురించి మాట్లాడండి సార్. నిజంగా నేను అన్యాయం చేసి ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ ట్రాక్టర్ వేసి తొక్కి ఉంటే ఓట్లు రాకపోయి సార్, డిపాజిట్ పోయినాయి సార్ బీఆర్ఎస్ పార్టీకి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 11 స్థానాలు వచ్చినాయి సార్. మాకు ఒకటి బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయింది సార్. ఇంత అన్యాయంగా సభ్యులను కాపాడాలని చెప్పేసి ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. అరే ఎందుకు అలా సార్? అదే ఇదేం అన్యాయం సార్, ఇదేం అన్యాయం సార్ ఇది. అరే హౌ కెన్ యూ కామెంట్ ఆన్ మీ? ఇది అన్యాయం సార్, ఇది వెరీ అన్ఫేర్. ఇది అన్ఫేర్. యూ కెన్ కమ్ టు ఎల్లారెడ్డి టు ఆస్క్ సార్. నో కమ్ ఆన్, యూ సెడ్ ఎల్లారెడ్డి, ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎల్లారెడ్డి. కూర్చో ఏం మాట్లాడుతున్నావు సార్? నో విల్ నాట్ అలౌ దిస్. ఇది అన్ఫేర్ సార్. 10 సంవత్సరాలు వీళ్ళ రాజ్యం నడిచేది సార్. ఈ రోజు కూడా ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. మీరు తెలుసుకోండి సార్. ఎమ్మెల్యేగా ఉన్నా నేను, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఐఎమ్ బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్. నాకు రైట్ ఉంది సార్. నా నేమ్ తీసినారు, ఎల్లారెడ్డికి రండి సార్, నేను వదిలిపెట్టలేదు సార్. ఈ రోజు పోలీస్ ఎంక్వైరీ చేయండి. అది పర్సనల్ ప్రాబ్లంతో డాక్టర్ కొట్లాడు. ఈయన ఒక ఇష్యూ చేస్తున్నాడు సార్. నిజంగా అదే జరిగితే, నిజంగా అక్కడ ఎమ్మెల్యే గుండాయిజం చేస్తే, నిజంగా ట్రాక్టర్ జరిగితే, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో చెక్ ఆన్ ద రికార్డ్ 11 డిపాజిట్లు పోయినాయి సార్. ఒకటే వచ్చింది సార్ వీళ్ళకి 12. షేమ్ ఆన్ హిమ్. అండ్ he came to ఎల్లారెడ్డి. He talked about me. సార్ గౌరవ కేటీఆర్ గారు, మీకు తెలిసిన విషయమే,